అందరికీ నమస్కారం. ఏదైతే ఇంతకాలం పాటు దాదాపు ఒక 3-4 దశాబ్దాల నుంచి ఇది మా అడ్డా, ఇది మా గడ్డ, ఇక్కడ ఎవరు నిలబడినా సరే నిలబడకున్నా సరే మేమే గెలుస్తాం అంటూ బేరాలు పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి దగ్గర నుంచి వాళ్ళ తాత దగ్గర నుంచి ఇది వైఎస్ అడ్డా అంటూ చెప్పుకునే పులివెందుల ఒక జెడ్పీటీసీ కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు దాదాపు అన్ని నియోజకవర్గాల 175కు సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఇందులో ఉన్న సెకండ్ గ్రేడ్ నాయకులు, మొన్న ఎలక్షన్లో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వీళ్ళందరూ ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం పులివెందులలో గడప గడపకు తిరిగే పరిస్థితి వచ్చిందండి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, గతంలో వీళ్ళు చెప్పిందంతా అబద్ధమా, ఇది మా అడ్డా అని చెప్పింది అబద్ధమా అంటే, గత ఇన్ని సంవత్సరాలుగా ఒక 4 దశాబ్దాల కాలంగా అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వైసీపీ నాయకులు ఇన్నాళ్ళు అంటే గతంలో చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే ఆయన తండ్రి గారైన వైఎస్ రాజారెడ్డి అయినా కానీ, గత 3 పర్యాయాలుగా గెలుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ బెదిరిస్తూ రాజకీయం చేశారా? ఓటర్లను భయపెట్టారా? బూత్ క్యాప్చర్లు చేశారా? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు తమ విధులు తాము నిర్వహిస్తూ అక్కడ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారా వైసీపీ నాయకులు? దాంట్లో మరీ ముఖ్యంగా చూస్తే కనుక మన గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాంబాబు ఎక్కడో పులివెందుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి. అక్కడ పోలీసు విధి విధానాల గురించి ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే కనుక నవ్వు వస్తుందండి. పోలీసులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి విధి విధానాల గురించి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది నాకు. ఎందుకంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు బస్సు మీద రాళ్ళేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడిన అప్పటి డీజీపీ తర్వాత ఏమయ్యాడు ఆలోచించండి. అన్ని టయాలు ఒకేసారి ఉండవు. ఇప్పుడు మన అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆయన మాటల్లో వింటూ అయితే విశ్లేషణ చేద్దాం మనం. నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తున్నది. గతంలో మీరు నేర్పిన విద్యే నీరజాక్ష అని చెప్పి దీన్ని అంటారండి. గత ప్రభుత్వంలో మీరు ఏదైతే చేశారో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు గతంలో చూద్దామండి, చాలా సంఘటనలు బాపట్ల కానీ, లేదంటే కనుక మాచర్ల కానీ, మాచర్లలో అయితే కనుక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం మనం గుంటూరు జిల్లాలోనే. పాప మన అంబటి రాంబాబుకి కూడా పక్క నియోజకవర్గం, ఒక నియోజకవర్గం అవతలే మాచర్లు ఉంటుంది, దానికి అవతల గురజాలు ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాల్లో నరసరావుపేట కానీ, గురజాలు కానీ, మాచర్ల కానీ ఎలాంటి దాష్టికాలు చేశారో, అసలు సత్తెనపల్లిలో ఈ అంబటి రాంబాబు ఎలాంటి దాష్టికాలు చేశారో అందరూ చూస్తూనే ఉంటారు. పోలీసులను అడ్డం పెట్టుకొని చెయ్యని తప్పు లేదు ఈ అంబటి రాంబాబు. మళ్ళీ ఈ రోజు వచ్చి పోలీసులకి నీతి వాక్యాలు చెబుతున్నాడు. విందాం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా. నేను ఒక డిఎస్పీ గారు నేను కూడా చూసా. సతీష్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? ఏమండి మీరు దీని మీద యాక్షన్ తీసుకోరా అని సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు. యాక్షన్ తీసుకుంటామండి, ఎఫ్ఐఆర్ ప్రకారం చేస్తామని అనొచ్చు కదా. ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాం. ఆ మాట ఏంటి? ఇంతకు ముందు ప్రభుత్వ సంగతి మీకెందుకు? చెవుల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇయర్ ప్యాడ్స్ తీసి మాట్లాడండి. అవి వినండి. ఆయన ఏమన్నారు అక్కడ, డిఎస్పీ గారు ఏమన్నారు? గతం కంటే మెరుగ్గా అంటే ఇప్పుడు మీరు వచ్చి కంప్లైంట్ చేశారు కదా, ఇంతకు ముందు కంటే మెరుగ్గా శాంతి భద్రతలు కాపాడుతాము, మేము జాగ్రత్తగా ఉంటాము ఇక నుండి అని చెప్పి ఆయన చెప్పారు. అందుకే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవన్నీ చెవుల్లో పెట్టుకోమాకండి. అదేదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా, సన్నగా పొడుగ్గా ఉంది కదా అని చెప్పి చెవుల్లో పెట్టుకోమాకండి. వినపడకుండా పోతాయి చెవులు. ఇలాగే మాట్లాడతారు తెక్కగా. మీరు ఈరోజు వచ్చేదలిగే ఆయన గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఆయన గత ప్రభుత్వం అని ఎక్కడా అనలా. డిఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు, గతం కంటే మెరుగ్గా ఇస్తామండి, మీకు రక్షణ ఇస్తామండి అని చెప్పారు ఆయన. అందులో తప్పు ఎక్కడ కానీ వచ్చింది? ఏదో గొడవ పెట్టుకోవాలని పెట్టుకోవడం తప్పితే మీరు డిఎస్పీ is acting like a politician.
అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ను మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి కాకి బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా. ఈ ప్రశ్న ఏదో మన సవాంగాన్ని లవంగాన్ని వెళ్ళి అడగాల్సిందయ్యా నువ్వు ఆ రోజు. మన సవాంగాన్ని లవంగాన్ని అడిగితే కనుక అయ్యా రాళ్ల దాడి కర్రలతో దాడి చేస్తే కనుక భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి నువ్వు ఎలా చెప్పావు, అది దాడి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి కదా అని చెప్పి నువ్వు అడగాల్సింది. ఈరోజు అక్కడ డిఎస్పీ గారు ఏం చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. గతం కంటే మెరుగ్గా శాంతి భద్రతలు కాపాడటానికి మా ప్రయత్నం మేము చేస్తున్నామండి అన్నారు, కానీ గత ప్రభుత్వం అని అనలేదే అక్కడ ఆయన. అందుకే చెప్పేది జగన్మోహన్ రెడ్డి తీసి చెవులో పెట్టుకోమాకండి. సారీ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి తీసిందంటే జగన్మోహన్ రెడ్డి జేబులోంచే కదా తీసిచ్చేది. ఆ జేబులోంచి తీసిచ్చింది డైరెక్ట్ చెవుల్లో పెట్టుకోమాకండి. చెవులు బూడిపోయి అడ్డదిడ్డమైన ఎన్ని వినపడతా ఉంటాయి, అడ్డమైన మాటలు. అంతేకాదు కోయా ప్రవీణ్, ఓకే, కర్నూలు డిఐజీ గారు ఏం మాట్లాడతారండి, పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం. కోయ ప్రవీణ్ గారి గురించి చెప్పాలండి. ఒక నిరుపేద కుటుంబం నుంచి బయటకు వచ్చి ఐపీఎస్ స్థానానికి వెళ్ళారంటే కనుక ఆయన అంతా పట్టుదల కలిగిన వ్యక్తి ఆలోచించండి. అలాంటి వ్యక్తి వీళ్ళకి టార్గెట్. కోయ ప్రవీణ్ గారు అంటే ఎందుకో తెలుసా, వీళ్ళకి గత 5 సంవత్సరాలు కొరకరాని కొయ్య ఆయన. కోయ ప్రవీణ్ గారు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్కి కొరకరాని కొయ్య. ఆయనకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే కనుక అక్కడ వైసీపీ నాయకులు తాటా తీశారు. అప్పుడు మాటల్లా ఆయన లా అండ్ ఆర్డర్ ప్రకారం పోతాడు తప్పితే వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు పక్కాళ్ళు, నేను ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అని చెప్పి ఆయన ఎక్కడా చూడ్డు. గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ వాళ్ళ తాటా తీసిన ఏకైక మగాడు ఎవరైనా ఉన్నారంటే కనుక, ఒక ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏకైక మగాడు ఎవరైనా ఉన్నారంటే కనుక ఆయనే కోయ ప్రవీణ్ గారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి ఆయన పేరు తలుచుకుంటే కనుక కింద డైపర్లు వేసుకున్నా సరే డైపర్ల నిండి బయటకు గారుతున్నాయి. ఆయన ఏమన్నాడు ఈ మాటలో విందామండి, ఒక్కసారి విందాం. అంతేకాదు కోయా ప్రవీణ్, కర్నూలు డిఐజీ గారు ఆయన ఏం మాట్లాడతారండి, పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి అని అంటాడు. ఎన్నికల్లో మా నాయకులు పక్క గ్రామం వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ గొడవ జరిగితే అక్కడ మా వాళ్ళ మీద కొట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు 2 వర్గాలు ప్రచారం చేసుకునేటప్పుడు పోలీసులు ముందస్తు రక్షణలో భాగంగా ఒక వర్గానికి ఒక గ్రామం, ఒక వర్గానికి ఒక గ్రామం కేటాయించి వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చే ఒప్పందం అయితే చేపిస్తారండి ఎక్కడైనా సరే. 2 వర్గాలు ఎదురుపడితే కనుక, ఇప్పుడు కాదు గత ఎన్ని ఎన్నికలు చూసినా గొడవలు అవుతాయి అని చెప్పి తెలిసే పోలీసులు ఈ నిబంధన పెట్టారు. ఇక్కడ పక్క గ్రామంలోకి వెళ్ళి అసలు వాళ్ళు వెళ్ళాల్సిన గ్రామం వేరు, ఆ గ్రామంలో ప్రచారం చేసుకొని ఈ గ్రామంలోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తుంటే కనుక వాళ్ళ మీద కారుతో దూసుకొచ్చాడండి ఎమ్మెల్సీ. ఏం చేస్తారు కారు పగలగొట్టగా? తప్పు కదా. వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ పులివెందులు మీ అడ్డా కదా, జగనన్న గడ్డ కదా, ఏం పీకలేరు కదా ఎవరో, అదే కదా మీ ఒపీనియను. మరి దమ్ముంటే అంతే వదిలేయాల్సింది. ప్రచారాలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఆఖరికి యూట్యూబర్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాడితో కూడా ప్రచారం చేయించుకుంటున్నారు కదరా మీ బతుకు చెడా. ఒకడేమో గుడ్ మార్నింగ్ స్టారు, ఒకడేమో బెట్టింగ్ స్టారు, ఇంకొకడేమో గొడ్డలి స్టారు. సారీ, గొడ్డల స్టార్ కాదు, గుండెపోటు అని చెప్పిన గుండెపోటు స్టారు. ఇంకొకడేమో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్న కేతిరెడ్డి. ఇలాంటి వాళ్ళందరినీ పులివెందుల్లో పెట్టుకొని ఇంతమంది చేత ప్రచారం ఎందుకు చేయించుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం మీ గడ్డ అంటున్నారు కదా, జగనన్న అడ్డా అంటున్నారు కదా, వదిలేసి కూర్చోవాలి కదా. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే కనుక గెలుస్తారనే నమ్మకం ఉండేది కదా. భయం. పోలీసుల రక్షణ కల్పనలో భాగంగానే వాళ్ళు చెబితే వినకుండా గొడవలు సృష్టించే భాగంలోనే ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, దాడి జరగటం జరిగింది. దాని గురించి మన ఈ అంబటి రాంబాబు తిరగమోత కబుర్లు ఎలా చెబుతాడో ఒకసారి విందాం. చెప్పడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అన్నాడు పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటని. నాకు అర్థం కాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పెలా అవుతుందని అడుగుతా ఉన్నా. మీకు ఇచ్చిన గ్రామాన్ని వదిలేసి పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏందిరా మీది అని అంటున్నాడు ఆయన. ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. మీ పత్తి వ్యాపారం చేస్తే ఇంతే ఉండిద్ది అంటున్నాడు ఆయన. Who are you to question that? మీరు అక్కడ రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఏం మాట్లాడతాడండి,
పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. మరి అంతే కదా, పోలీసులు మీకు ఎక్కడైతే రక్షణ కల్పించారో అక్కడ రక్షణ లేక ఆ రక్షణ వదిలేసి పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారాలు చేస్తే కనుక ఇంకా నయ్యం. పోలీసులు సమయానికి స్పందించారు కాబట్టి తలకాయలు పగలకుండా బయటకు వచ్చారు మీరు. లేదంటే ఆ ఊర్లో వాళ్ళందరూ మీకు తలకాయలు పగలగొట్టి బయటకు పంపించేవాళ్ళు. పోలీసులు ఇంకా మీకు రక్షణ కల్పిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, పోలీసుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకోండి. ఏదో మీ గడ్డ జగన్ అన్న అడ్డా అంటున్నారు కదా, ప్రచారం మానేసి ఇంట్లో కూర్చొని తడి కొట్టేసుకొని కూర్చోండి, గెలుస్తారేమో చూద్దాం. ఎన్నాళ్ళు కాదు ఇది. ప్రజాస్వామ్యం తిరిగి రాష్ట్రంలో పుంజుకుంటుంది అంటారు నిదర్శనమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 జిల్లాల నుంచి కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ నుంచి కడప జిల్లాలోకి వాళ్ళ నాయకుల్ని పిలిపించి ఒక జడ్పీటీసీ గెలవటానికి నానా తిప్పల పడుతున్నాడు. కోడికత్తి డ్రామా, అలాగే గులకరాయి డ్రామా లాగా ఇప్పుడు దాడి డ్రామా ఒకటి చేయించుకొని సానుభూతి కోసం, ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ పద్ధతి ఎల్లకాలం సాగదు జగన్మోహన్ రెడ్డి. నీ ఓటమి పులివెందుల జడ్పీటీసీతోనే స్టార్ట్ అవుతుంది. ఇది తథ్యం, తెలుసుకో. అది మీ అందరికీ తెలుసు కాబట్టే ఓడిపోబోతున్నామని చెప్పారు. తెలుసు కాబట్టే మీ అందరూ కొత్త డ్రామాకి తెరదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని గెలుస్తున్నారు అని చెప్పి కొత్త డ్రామాకి తెరదీయటం తప్పితే మీరు చేసేదేమీ లేదు. పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, ప్రజల అడ్డా అని చెప్పి ప్రజలందరూ నిరూపించబోతున్నారు. ఇది సత్యం.